ఎన్నికలకు ముందే బెజవాడ రాజకీయాలు కాకరేపుతున్నాయి. వారం రోజులుగా కేశినేని ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చివరికి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఇప్పుడు జగన్ కేశినేని నాని భేటీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా కేశినేని నానిని బరిలోకి దింపే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది కాలంగా టీడీపీతో కేశినేని నాని అంటిముట్టనట్లుగా ఉంటున్నారు. తాను టీడీపీకి రాజీనామా చేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే ఫిబ్రవరి మొదటి వారంలో ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, ఆ తరువాత టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇటీవల వరుస ట్వీట్లతో టీడీపీకి షాక్ మీద షాక్ ఇస్తున్నారు ఎంపీ కేశినేని నాని. కేశినేని బ్రదర్స్ మధ్య ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ విభేదాలు ఎన్నికల వేళ ఆధిపత్యపూరుగా మారాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధిష్టానం సోదరుడు కేశినేని చిన్ని పక్షాన నిలవడంతో కేశినేని నాని ఇప్పటికే రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ కేశినేని నానిని పక్కన పెట్టడంతో పార్టీకి రాజీనామా చేశారు నాని. ఈ క్రమంలోనే వైసీపీలో చేరతారని తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ నేతలతో నాని చర్చలు జరిపారు. నాని వైసీపీలో చేరే అంశంపై ఈరోజు సాయంత్రానికి ఓ స్పష్టత రానుంది. తన అవసరం లేదని చంద్రబాబు భావించాక పార్టీలో కొనసాగలేనంటూ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. మొదట ఎంపీ పదవికి, తర్వాత పార్టీకి రాజీనామా చేస్తానని నాని చెప్పారు. ఆ తర్వాత కార్యకర్తలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటున్నారు కేశినేని నాని. దీంతో కేశినేని నానిని బుజ్జగించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కేశినేని నాని వైఎస్ఆర్సీపీలోకి వస్తే మీరు సపోర్ట్ చేస్తే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ చేయండి.